తెలుగు ప్రజలందరికీ నా నమస్కారం. ఇప్పుడు నేను చదవబోయేది డి కామేశ్వరి గారు రచించిన తల్లి మనసు కథలు. కథలోకి వెళ్ళిపోతే, పావు తక్కువ 9 అయింది. కమల గబగబా జడ అల్లుకొని ముఖానికి ఇంత పౌడర్ అద్దుకొని వంటింట్లోకి వెళ్ళింది. పొయ్యి మీద ఇంకా ఏదో ఉడుకుతూనే ఉంది. అత్తగారికి ఇంకా గిన్నెలతో కుస్తీ పడుతుంది. వంట కాలేదన్న మాట తెలిసిన అడిగింది కమల. వంట అయిందా అండి? తొందరగా ఆఫీసుకి వెళ్ళాలి ఇవాళ. అవుతుంది. చూస్తున్నావుగా నేనేం కూర్చున్నానా? అక్కడికి రోజు కంటే అరగంట ముందే మడికట్టుకున్నాను. ఉడకాలా వాటితో పాటు నేను ఉడుకుతానా? ఇదిగో ఈ పప్పు దింపి ఆ పులుసు పోపు కూరపోపు వేసి పెడతాను. దిక్కుమాలిన కర్రలు మండిచేస్తేనా? ఊది ఊది నోరి పడిపోతుంది, కళ్ళు పోతున్నాయి. సుబ్బమ్మ దండకం మొదలుపెట్టింది. ఈ భోగోతం రోజూ వినేదే కనుక కమల ఆ మాటలు వినకుండా పీట వాల్చుకొని కంచం పెట్టుకొని మజ్జిగ గిన్నె దగ్గర పెట్టుకుంది. ఎంతవరకైతే అదే పెట్టేయండి. 9:30కి అక్కడ ఉండాలి నేను. ఇన్స్పెక్షన్ ఉంది. ఉదయమే చెప్పింది తొందరగా వెళ్ళాలని. అయినా ఆవిడకేం లెక్క? ఉండవే, అలా కాళ్ళ కింద నిప్పులు పోసేస్తే ఎలా చేస్తాను అంటూనే పప్పులో ఇంకా ఉప్పు వేసి కుమ్మి అదే ఇంకా కంచంలో పడేసింది. తీర్థానికి తీర్థప్రసాదానికి ప్రసాదం లాంటి పులుసు కాస్త ఓ గిన్నెలో పోసింది. ఉమ్మ గిన్నెని అన్నం ఇంత పడేసింది కంచంలో. కూర అవనీయవు. ఏం ఉద్యోగాలో నువ్వే చేస్తున్నట్టున్నావు. నిన్నటి చింతకాయ పచ్చడి వేయినా? అదో ఇంత ముద్ద పడేసింది సుబ్బమ్మ. కమల దేనికి జవాబు ఇయ్యకుండా ఊదుకుంటూ ఇంత పప్పన్నం కలుపుకొని తిని మజ్జిగ వేసేసుకుంది. అయ్యో రాత! ఏమిటే ఆ తిండి? సుబ్బమ్మ నోరు వాగుతూనే ఉంది. కమలకిదేం కొత్త కాదు. ఈ ఇంట్లో ఏనాడో చెవులు నోరు మూసుకోవటం అలవాటైంది కమలకి. ఇదేం కొత్త? రోజు ఆఫీసు వాళ్ళకి ఇంత వండి కంచంలో పట్టడానికి ఆపసోపాలు పడుతుంది అత్తగారు. అక్కడికి కూరలు తరిగిస్తుంది, బియ్యం కడిగిస్తుంది, మజ్జిగ తిప్పుతుంది, గిన్నెలు కడిగి లోపల పెడుతుంది. అన్నీ పొయ్యి దగ్గర అమరిస్తే ఆ వంట కాస్త వండటానికి పెద్ద కష్టపడిపోతున్నట్లు మాట్లాడుతుంది. ఆవిడ మడికి పనికిరాదని ఊరుకోవటం కానీ ఈ మాత్రం వంట అరగంటలో వండి తిని ఆఫీస్కి వెళ్ళగలదు తను. రోజు ఇలాంటి భోజనం అలవాటే. ఉడికి ఉడకని పప్పు, ఉమ్మగిల్లని అన్నం, కాగని పులుసుతో ఏదో ఇంత నోట్లో పడేసుకొని ఆదరా బాదరా ఆఫీసుకి పరిగెత్తటం తనకి ఆయనకి అలవాటే రోజు. ఈ తిండితో సాయంత్రం ఆఫీసు నుంచి ఇంటికి వచ్చేసరికి తోటకూర కాడల్లా వాడిపోవడము అలవాటే. మధ్యలో అక్కడ తాగేది కప్పు కాఫీ. వాడేడి? వాడు రాకుండానే తినేసిపోతావుటే? కమల జవాబు చెప్పకుండా కంచం ఎత్తి మూల పడేసి చేయి కడుక్కుంది. ఆయన గారు తిన్నాక ఆ విస్తట్లోనే తినాలి. పతివ్రత ధర్మాలు నెరవేర్చాలంటే ఆఫీసుకి వెళ్ళడం ఎలా కుదురుతుంది? ఈ మాత్రం తోచదు కాబోలు. మొగుడంటే భక్తి గౌరవం లేనట్టు లెక్క కాబోలు. ముందే తింటే. ఆఫీస్లో ఇన్స్పెక్షన్ ఉంది. 9:30కి అక్కడ ఉండాలి. 2 బస్సులు మారి వెళ్ళాలి. అప్పుడే 9:30 అయింది. ఆయన గారు వచ్చి ఆయన తిన్నాక తినాలంటే ఎలా కుదురుతుంది? కోపం వచ్చినా జవాబు చెప్పలేదు కమల. గదిలోకి వెళ్ళి చెప్పులు తీసుకొని బ్యాగు రుమాలు తీసుకొని గబగబా వెళ్ళింది వీధిలోకి. గుమ్మంలోనే ఎదురుపడ్డాడు సుబ్బారావు. సైకిల్కి ఎడాపెడా సంచులు తగిలించుకొని
అప్పుడే ఎక్కడికి బయలుదేరావు? భార్యను చూసి అడిగాడు. ఆఫీస్కి. 9 అయింది, ఎందుకా తొందర? భోంచేసి వస్తాను, ఉండి పెడదాం. నాకు పనుంది, తొందరగా వెళ్ళాలి, మీరు త్వరగా వెళ్ళండి. తప్పించుకొని మెట్లు దిగింది కమల. ఏమిటో అర్జెంట్ పని, ముందెళ్ళి అందరితోనూ బాతాకాని కొట్టాలా? వెళ్ళు వెళ్ళు, అక్కడే కబుర్లు నీకోసం చూస్తుంటాయి. ఏది? పోనీ పాపం బస్సులు అని ఒంటరిగా మారలేదని. కమలకు ఒళ్ళు మండింది. తీక్షణంగా చూసింది మొగుడి వైపు. అవును, బాతాకాని కొట్టడానికే వెడుతున్నాను, దారి వదలండి. రోడ్డు మీద అంతకంటే ఘాటుగా జవాబీయటం ఇష్టం లేక మొహం తిప్పుకొని వడివడిగా వెళ్ళింది కమల. సుబ్బారావు భార్య వైపు కోపంగా చూసి లోపలికి వెళ్ళాడు. బాతాకాని కొట్టడానికి వెడుతుందట, అందుకోసం గంట ముందు తిండన్నా తినకుండా ఆదరాబాదరాగా బయలుదేరింది. ఏం మగాళ్ళు, ఓ పావుగంట ముందు వెడితే ఎందుకోనని అనుమానం. ఆఫీస్లో మగాళ్లతో పెళ్ళాం బాతాకాని కొడుతుందేమోననే మగాళ్ళు భార్యని ఉద్యోగంలో ఎందుకు ప్రవేశపెట్టడం? భార్య తెచ్చే డబ్బు కావాలి కానీ ఆ భార్య తోటి ఉద్యోగస్తులతోనన్నా ఓ మాట మాట్లాడకూడదు, నవ్వకూడదు. తల వంచుకొని ఆఫీస్కి వెళ్ళి ఇంటికి రావాలి. ఇంత సంకుచిత్వం మనసులో పెట్టుకొని పైకి పెద్ద ఆదర్శవాదుల్లా అభ్యుదయ భావాలు గలవారిలా భార్యని ఉద్యోగం చేస్తున్నట్టు ఫోజు. బస్సులు ఎక్కలేదట, ఏ బస్సు ఎక్కకుండానే 2 ఏళ్ల బట్టి ఉద్యోగం చేస్తుంది కాబోలు. ఎంత చులకన పెళ్ళామంటే. ఆవేశంతో కమల అడుగులు గబగబా పడ్డాయి. బస్ స్టాప్ వరకు ఆ రోజు ఆ బస్సు పుణ్యమా అని వెంటనే వచ్చింది. 9:30కు చెమటలు కక్కుతూ ఆఫీసులోకి అడుగుపెట్టింది కమల. అమ్మయ్యా, ఈరోజన్నా టైంకి వచ్చావు అన్నాడు హెడ్ గుమస్తా. నిజమే, ఏ రోజు కనీసం పావుగంట కన్నా ఆలస్యం లేకుండా ఆఫీస్కి ఎప్పుడు వెళ్ళింది తను? పాపం హెడ్ క్లర్కు ముసలాయన మంచివాడు గనక సరిపోతుంది. మరీ ఆలస్యం అయిన రోజున మాత్రం ఇంత ఆలస్యం చేస్తే ఎలా అమ్మా అంటాడు. ఆడిట్ ఇన్స్పెక్షన్ ఉంది, రేపన్నా కాస్త ముందురా అమ్మా అన్నాడు. కాస్త తొందరగా రావటానికి ఇంట్లో అంత రాద్ధాంతం. అబ్బా, ఇంకా లైట్ ఆపదు, 10 దాటింది, ఇంకా రాకూడదు పడుకోవడానికి విసుగ్గా పిలిచాడు సుబ్బారావు. ఇదిగో ఈ ఫైల్ ఒక్కటే రాసేసి. కమల దీక్షగా తల వంచుకొని గబగబా రాస్తుంది. ఆ వెధవ ఫైళ్ళు ఇంటికి కూడా తీసుకురావాలా పెద్ద ఆఫీసర్లాగా? పెళ్ళాం కోసం నిరీక్షిస్తున్న సుబ్బారావుకి చిరాకు పుట్టింది కమల ఆలస్యం చూస్తే. చర్రున తలెత్తింది కమల. పెద్ద ఆఫీసరని అయితే చచ్చి చెడి నిద్ర వస్తున్న ఈ ఫైళ్ళు చూడవలసిన కర్మ ఏమిటి? గుమస్తానని తల అమ్ముకున్నదాన్ని కాబట్టి రేపు ఆఫీసులో చివాట్లు తినాలి గనక చచ్చి చెడి రాస్తున్నాను ఘాటుగా జవాబిచ్చింది. మాటలు నేర్చావు ఈ మధ్య, సై అంటే సై అంటున్నావు. మొహం ముడుచుకొని నిద్రకు ఉపక్రమించాడు సుబ్బారావు. తనకి మాత్రం సరదానా రాత్రి ఈ ఫైళ్ళు ముందేసుకొని కూర్చోవటానికి? కళ్ళు కూరుకుపోతున్నాయి, నిద్ర ముంచుకు వస్తుంది. రోజుల్లా ఆఫీసులో రాసి రాసి కాళ్ళు చేతులు లాక్కుపోతున్నాయి. సాయంత్రం 5:30 వరకు కూర్చున్నా పని అవలేదు. ఇంటికి తీసుకెళ్ళి పొద్దున్న రాసి పట్రా అమ్మా, పొద్దుపోయింది అన్నారు హెడ్ క్లర్కు. రేపు పొద్దున్నకి ఆఫీసు టేబుల్ మీద ఉండాలి. చచ్చి చెడి రాస్తుంటే తన బాధ అర్థం చేసుకొని సానుభూతి చూపటం పోయి వెక్కిరింతలు, సూటిపోట్లు, విసురులు. మాటలు నేర్పిందట, ఇదో కొత్త అభియోగం. ఉద్యోగం చేస్తే మాటలు నేర్చి మాట వినడానికి ఉద్దేశం కాబోలు. అంత భయం ఉన్న మనిషి
ఉద్యోగం మానిపించి మాట వినేటట్టు చూసుకోవచ్చుగా. "హుం, ఏం 150 రూపాయలు చేదా, ఎందుకు మానిపిస్తారు?" కమల కోపంగా అనుకుంది. కమలకి మధ్య ఆస్తమాను కోపం వస్తుంది. ఏమిటో అంత చిరాకు, ఎందుకో ఎవరి మీదో కోపం, ఒకటే నీరసం, ఏం తినాలనిపించదు, తిన్నది ఇమడదు. ఆఫీసులో ఉన్నంతసేపు ఒకటే నిద్ర, నడుస్తుంటే కళ్ళు తిరిగి రోడ్డు మీద పడిపోతుందేమో అనిపించేటంత నీరసం. అయినా ఆఫీసుకి వెళ్ళక తప్పడం లేదు. కమలకి ఉద్యోగం అంటే అసహ్యం పుట్టుకొస్తుంది. రాను రాను ఇంట్లో వాళ్ళ మాటలు చేష్టలు అన్నీ చూస్తుంటే ఎందుకొచ్చిన ఉద్యోగం అనిపిస్తుంది. దానికి తోడు వంట్లో బాగుండకపోవటం ఒకటి. అత్తగారు రోజు ఏదో విధంగా కోడలు ఉద్యోగస్తురాలని ఇంట్లో వండి వార్చి చాకరీతో సతమతమైపోతున్నట్లు మాట్లాడుతుంది. ఎవరొస్తే వాళ్ళ దగ్గర వల్లిస్తుంది. "నీకేం తల్లి, వండి వార్చడానికి ఇంట్లో వంటలక్క ఉన్నానుగా, ఉద్యోగాలు చేస్తావు, ఊళ్ళు ఏలుతావు" అంటూ ప్రతి మాటకి సందర్భం లేకుండా ఉద్యోగ ప్రసక్తి తెస్తుంది. ఇంకా ఆడబడుచుందంటే మెట్రిక్ 3 సార్లు తప్పి ఆవిడ గారికి 3 పూట్ల తినడం చదవడం పని. ఇంకా ఏదన్నా పని ఉందంటే అది తన చీర కట్టుకుందో, ఏ చీర ముడివేసుకుందో, ఏ జాకెట్టు గుడ్డ కట్టించుకుందో, ఏ కొత్త చీర కొందో జాగ్రత్తగా చూసి తల్లి చెవిలో ఊదడం పని. ఊదడంతో సరా తనకి అలాంటివి లేవని తేలేదని దుఃఖం, అత్తగారు ఓదార్చటం. ఆవిడతో నీవేమిటమ్మా వంతు, ఆవిడ ఉద్యోగాలు చేస్తుంది, చీరలు కొంటుంది, నగలు చేయించుకుంటుంది. ఊరుకోవే అమ్మా, మనకి లేదని ఏడిస్తే ఒక కన్ను పోయిందట, ఇంకొకళ్ళకి ఉందని ఏడిస్తే 2 కాళ్ళు పోతాయట. ఆ మహారాజే ఉంటే నీవు ఈ పాటికి ఓ ఇంటిదాని అయ్యేదానివి. వాళ్లలాగే చీరలు కొనుక్కోపోదువా? అయ్యే రాత, ఇంట్లో పెళ్లి కాని చెల్లెలుంటే పెళ్లి చేయాలన్న ఆలోచన ఉందా వాడికి? ఇంతకీ మన బంగారం. ఆ రోజుకి అత్తగారి నోరు మరీ మూతపడదు. బయటికి వెళ్ళవలసిందని తనేప్పుడైనా కర్మం కాలి. కాస్త మంచి చీర కొనుక్కుంటే దానికి ఆడబడుచు పెళ్లి చేయలేకపోవటానికి సంబంధం ఏమిటో అర్థం కాదు కమలకి. వాళ్ళు మాటలు వింటే ఆ చీర విప్పి వాళ్ళ మొహం మీద కొట్టాలన్నంత కోపం వస్తుంది. ఏం, ఈ చెత్త పుస్తకాలు చదివే బదులు కష్టపడి మెట్రిక్ పరీక్షకు చదవకూడదు? అప్పుడు తను ఉద్యోగాలు చేయవచ్చుగా, కోపంగా అనుకుంటుంది కమల. సరే, అత్తలు ఆడబడుచులు అనడం లోకసహజం, అందులో వింతలేదు. కానీ కట్టుకున్న మొగుడు, కావాలని ఉద్యోగంలో ప్రవేశపెట్టినవాడు కూడా తనని ఇంత పిసరు అర్థం చేసుకుండా మాట్లాడటం ఏమిటి? తనేం ఉద్యోగం చేయాలని ఉవ్విళ్ళూరిందా? సంసార భారాన్ని ఒక్కడూ మోయలేక స్కూల్ ఫైనల్ పాస్ అయి ఉన్న తనని ఉద్యోగం చేయమని ప్రోత్సహించింది ఆయన కాదు. ఎవరెవరి దగ్గరకో తిరిగి తిరిగి ఉద్యోగం వేయించింది ఆయనేగా. ఇప్పుడెందుకిట ఇలా మాట్లాడితే ఉద్యోగస్తురాలని ఎత్తి పడవడం? తనకి ఓ ఏడాది ఉద్యోగం సరదాగానే ఉండేది. కాస్తో కూస్తో సంపాదించి ఆయన భారాన్ని తను పంచుకుంటుందని గర్వంగా తృప్తిగా ఉండేది. ఆ ఆనందం ఇంట్లో ఈయన గారి మాటలతో చేష్టలతో అణగారిపోతుంది. ఎందుకీ ఉద్యోగం అనిపిస్తుంది. తోటి ఉద్యోగితో మాట్లాడితే అనుమానం. తన సంపాదనతో ముచ్చటపడి ఓ చీర కొనుక్కుంటే మొగుడంటే లెక్కలేనట్టు నానా మాటలు అనడం. ఆఫీస్ నుంచి ఆలస్యంగా వస్తే 1,00,000 సంజాషీలు చెప్పుకోవాలి. అనుమానంగా ఎగాదిగా చూడటం ఓ 5 నిమిషాలు, ముందెళ్ళాలంటే 1,00,000 ప్రశ్నలు. ఎన్ని అన్నా మాట్లాడకపోతే ఉద్యోగం చేస్తున్నానని తలబిరుస్తాను అనటం. జవాబు చెప్తే
అవును, మొగుడంటే లెక్కేమిటి, మాట మాటికి జవాబు చెప్తున్నావు అని కోపం. ఒక్క 10 రూపాయలు జీతంలో నుంచి ఖర్చు పెడితే, ఇది మాత్రం నాకెందుకు, నీ సంపాదన నీ ఇష్టం, నాకెందుకు అని డబ్బు పుచ్చుకోకుండా తనేదో ఘోర అపరాధం చేసినట్లు క్షమాపణలు చెప్పించుకోవటం. అడుగడుగునా ఇలాంటి సంఘటనలు ఎన్నో ఈ 2 ఏళ్లలో. ఓసారి కాబోలు సరదాగా తన ఆఫీసు వాళ్ళందరూ కార్తీక సోమవారం పిక్నిక్ వనభోజనాలకి వెళ్ళటానికి ప్రోగ్రాం వేశారు. నిజమే, ముందు ఆయనతో చెప్పటం మర్చిపోయింది. వెళ్ళబోయే ముందు చెబితే ఆ రోజు ఆయన అత్తగారు ఎన్ని మాటలు అన్నారు. ఉద్యోగం చేసినంత మాత్రాన పెళ్ళాం పెళ్ళమే అవుతుంది, మొగుణ్ణి లెక్క చేయనక్కర్లేదని ఎక్కడా లేదుట. ఎంత ఉద్యోగం చేసినా ఆడది ఆడదే అట. ఆడదెప్పుడు మగాడి ఆధీనంలోనే ఉండక తప్పదని గుర్తుంచుకోవాలట తను. కట్టుకున్న మొగుణ్ణి లెక్క చేయకపోతే ఆ భార్య ఎంత సంపాదిస్తున్నా ఏ మగాడు సహించడట. ఆయన తర్వాత అత్తగారందుకుంది. ఆడది మెలగవలసిన రీతులు, ఆడదుండవలసిన చోటు, వైగారాలు వల్లించి వాళ్ళ కాలంలో వాళ్ళ మొగుళ్ళంటే ఎంత భయభక్తులతో మెలిగేవారో, ఎలా గడగడలాడేవారో వర్ణించి, మొగుడంటే ఇంత లెక్క లేకపోవటం ఎక్కడా చూడలేదని బుగ్గలు నొక్కుకొని, దానికి అలుసుచ్చి నెత్తకెక్కించుకుంటున్నావు, అనుభవించు అంటూ కొడుక్కి మరింత పుర్రెక్కించింది. ఆ రోజు ఎన్నడూ రానంత కోపం వచ్చింది కమలకి. నూటికోనాడు సరదాగా గడపటానికి ఇంత గొడవ, ప్రతిదానికి నీతులు ఉపదేశాలు, ప్రతిదానికి బెదిరింపులు. ఏం చేస్తారు బెదిరించి? మహా అయితే ఉద్యోగం మానేయమంటారు, మరీ మంచిది. ఈ పేడ గోల వదులుతుంది. హాయిగా ఆనందంగా ఒకరోజు గడిపే అవకాశాన్ని ఈ మాత్రం దానికి ఎందుకు వదులుకోవాలి? కమల నీతులు వల్లిస్తున్న తల్లి కొడుకులని వదిలి వెళ్ళిపోయింది. కమలకు తెలుసు ఇవన్నీ ఉత్తత్తి బెదిరింపులు, ఉద్యోగం అన్నరని తెలుసు. అలాగే జరిగింది. అట్నుంచి వచ్చాక సుబ్బారావు వారం రోజులు మాటలు మానేయడం మినహా ఏం అనలేదు. ఇవన్నీ ఓ ఎత్తు. 3 నెలల నుంచి తన ఒంట్లో బాగోలేని సంగతి సుబ్బారావుకి తెలియని సంగతి కాదు. తెలిసినా కమల పరిస్థితి అవస్థ చూస్తూ కూడా చూడనట్లు నటిస్తున్న మొగుడిని చూస్తుంటే కమలకి పట్టరాని కోపం వస్తుంది. కమల ఒంట్లో బాగోలేదు, ఇన్నాళ్ళు సెలవు పెట్టు అంటే తనెంత సంతోషించేది. అదేం లేకపోగా మరీ నీరసం అనిపించి, ఉద్యోగం చెయ్యలేనని అనిపించి తనంతట తనే అంది. సుబ్బారావు వింత సంగతి విన్నంత ఆశ్చర్యం నటించాడు. ఉద్యోగం మానేస్తావా? ఈ మాత్రానికి ఉద్యోగం మానేస్తావా? మీ ఆడవాళ్ళకి లేకపోతే ఉద్యోగం ఏమిటి? ఏ కాస్త కష్టానికి ఓర్చుకోలేరు. ఈనాటికి నీవే పిల్లల్ని కనబోతున్నట్లున్నావు, ఇంత హడావుడి చేస్తున్నావు అని ముందు కాస్త విసురుగా మాట్లాడాడు. తన మొహం చూసి చప్పున సర్దుకొని శాంతంగా నచ్చజెప్పటం ఆరంభించాడు. కమల, ఈ ఉద్యోగం వదిలేస్తే కావాలన్నప్పుడు మళ్ళీ దొరుకుతుందా? ఈ ఉద్యోగం కోసం ఎన్ని చోట్ల ప్రయత్నం చేశానో మర్చిపోయావా? ఆ వేళకి ఎలాగో మెటర్నిటీ లీవ్ ఉంటుంది, ఉద్యోగం మానేస్తే ఎలా చెప్పు? ఎంతో ప్రేమగా అన్నాడు. కమల ఏమంటుంది? ఇంటి పరిస్థితి తెలియంది కాదు. తన ఉద్యోగం లేక ముందు అవస్థలు గుర్తుకొచ్చి ఆ మాట నిజమే అనిపించింది. తర్వాత మళ్ళీ సుబ్బారావు దగ్గర ఎన్నడూ తన ఆరోగ్యం సంగతి ఎత్తలేదు కమల. ఇన్నాళ్ళు ఎలాగో గడిచిపోయాయి రోజులు. కానీ బాబు పుట్టాక ఉద్యోగం చేయాలంటే కమల మనసు అంత చంటివాడిని వదిలి వెళ్ళటానికి ఒప్పుకోలేదు. అసలు ఉద్యోగంలో చేరేటప్పుడు పిల్లలు పుట్టే వరకు ఇంట్లో ఊరికే కూర్చొని ఏం చేస్తావమ్మా? జానకి ఉండనే ఉన్నారు పని చూసుకోవటానికి.
అన్నాడు సుబ్బారావు. ఆ మాట నిజమే కనుక అప్పుడు ఉద్యోగం చేయటానికి తనకేం అభ్యంతరం లేదు. కానీ ఇప్పుడు బాబు పుట్టాడు. ఒక్క నెల రోజులు మాత్రమే ఇంటి పట్టున ఉంది కమల. ఎలాగండి బాబును వదిలి ఆఫీస్కి వెళ్ళడం? పొద్దున వెళ్ళిన దాన్ని సాయంత్రం వరకు ఎలా వదిలి ఉండటం? పని మానేస్తాను కమల అంది సెలవు అయిపోయాక. సుబ్బారావు కాస్త మొహం చిట్లించాడు. ఏం, పిల్లలున్న వాళ్ళెవరూ ఉద్యోగాలు చేయటం లేదా ఏమిటి? వాడికి ఎలాగో పోతపాలేగా. అమ్మా జానకి ఆ మాత్రం చూడలేరా ఏమిటి వాడిని? అసలే పురిట్టికి బోలెడంత ఖర్చయింది. ఇప్పుడు బాబుకి పాల డబ్బాలు అవి మరింత ఖర్చు పెరిగింది. మానేస్తే ఎలా అన్నాడు. కమల ఏమనగలదు? నిట్టూర్చింది. ఆఫీసులో ఉన్నంతసేపు కొడుకు మీదే ప్రాణాలుంటాయి కమలకి. ఏడుస్తున్నాడేమో. జానకి ఆ పాలసీసా సరిగ్గా కడిగిందో లేదో, బట్టలు మార్చిందో లేదో, తడి బట్టల్లో నానుతున్నాడో. అసలే ఆ జానకి పుస్తకాలుంటే వళ్ళు తెలియదు. బాబుకి వేళకు పాలు కలపడం మర్చిపోయిందో. అనుక్షణం కొడుకు మీదే ఆమె మనసంతా ఉండేది. పని మీద మనసు నిలిచేది కాదు. ఆఫీసు వదలగానే ఉరుకులు పరుగులతో వచ్చి వాలేది. అంత పసివాడిని వదిలి అన్ని గంటలుండాలంటే ఆమె ప్రాణం గిలగిల్లాడేది. కానీ తప్పదు. అత్తగారు ఆడబడుచు అస్తమానం విసుక్కుంటూనే ఉంటారు. అబ్బబ్బా, వెధవ వేడుపు వీడును. ఎత్తు కూర్చోవాలంటాడు వెధవ. గంటకి 4 సార్లు ఉచ్చపోస్తాడు. చస్తున్నాను బాబు వీడితో. ఒక్క పుస్తకమన్నా చదవనీయడు. ఆఫీసు నుంచి వచ్చేసరికి వీధి గుమ్మంలోనే ఎదురొచ్చి బాబుని కమల చేతిలో కుదిరేస్తుంది జానకి విసుక్కుంటూ. కమల మనసు చివుక్కుమంటుంది. పిల్లల్ని కానీ పారేయటం వరకే ఆవిడ వంతు. సాకడానికి మనం ఉన్నాంగా. నేను వంటలక్కని, నువ్వు పిల్లాడిని చూసేదానివి అయ్యావు. ఎవరి పిల్లలు వాళ్లకే విసుగు. అలాంటిది కుర్రదానికి రోజంతా వాడిని చూడాలంటే చిరాకు రాదు? పెళ్ళి పెడాకులు లేకుండా ఇంట్లో ఉందని అందరికీ లోకువే అదంటే. జానకి విసుక్కుంటుంటే కూతుర్ని వెనకేసుకొని కోడల్ని వెనక నుంచి సాధిస్తుంది, సణుగుతుంది సుబ్బమ్మ. కమల ఏమనగలదు? కన్న తల్లి ఉండి వీళ్ల చేతుల్లో వాళ్ళ చేతుల్లో వాణ్ణి పెట్టి అందరి చేత మాటలు పడవలసిన తన దుస్థితికి తనే నొచ్చుకుంటుంది. బాబు 6-7 నెలల వాడయ్యాడు. ఓ రోజు ఆఫీసు నుంచి ఇంటికొచ్చేసరికి వీధి గుమ్మంలోనే ఆడబడుచు గొంతు గట్టిగా వినిపిస్తుంది. వెధవ, ఎందుకురా ఏడుపు? పాలు తాగి చచ్చినట్టు పడుండక కొంప మునిగినట్టు ఏడుస్తున్నావు. ఒక్క నిమిషం కిందకి దింపటానికి వీల్లేదు. వెధవ పీడ చంపేస్తున్నాడు. నోర్మొయ్. పెర్ర మీద ఒక్కటి అంటించింది. అప్పుడే వచ్చిన పత్రిక చదవనీయలేదని జానకి కోపం. కమల చర్రున లోపలికి వచ్చింది. బాబుని ఎత్తుకొని తీక్షణంగా చూసింది. బుద్ధి లేదు, చంటివాణ్ణి కొడతావా? వాడికేం తెలుసు? నీ చేతులు ఎలా వచ్చాయి పసివాణ్ణి కొట్టడానికి? రోజు ఇలాగే కొట్టి చంపుతున్నావా? కోపకం ఆపుకోలేక అరిచింది. వదినగారి కోపం చూసి తన కొట్టడం చూసిందన్న కాస్త జంకింది జానకి. కానీ కూతురి తరపున తల్లి వకల్తా పుచ్చుకొని కోడల్ని ఎడాపెడా దులిపేసింది. అను 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 దాన్నే అను. నీకేమే రోజంతా హాయిగా ఊరెళ్తావు. అదే కన్నట్టు రోజంతా వాణ్ణి అది సాకాలి. చిన్నపిల్లడానికి ఓ సరదా పడుకోలేకుండా నీ పిల్లాడిని సాకడమేనా పని? ఏదో నీ కింద బంట్రోతులా కాస్త విసుక్కుందని తిట్టిపోస్తావు. నీ పిల్లాడి ఉచ్చలు పీతుళ్ళు ఎత్తిపోసే కర్మ దానికేమిటి? చాకరీ చేయించుకోవటమే కాక అథారిటీ కూడా చలాయిస్తున్నావు. గయ్యమని లేచింది. ఓ అరగంట పట్టుకొని కోడల్ని దులిపింది. కమల నోరు మూసుకుంది. తప్పు తనది కానీ వాళ్ళది కానీ కాదు. నిజమే,
ఇంకో అమ్మ కన్నపిల్లల్ని సాకాలంటే ఎవరికి మాత్రం విసుగు కాదు. ఆ రాత్రి సుబ్బారావుతో జరిగిందంతా చెప్పింది కమల. బాబుని అలా వాళ్ళ చేతుల్లో పెట్టి ఉద్యోగం చేస్తూ నానా మాటలు పడలేదని కళ్ళంట నీళ్లు పెట్టుకుంది. సుబ్బారావు ఆలోచించాడు. కమలని శాంతపరిచాడు. అమ్మని నేను కేకలేస్తాను, ఉద్యోగం మానేస్తే ఎలా చెప్పు అంటూ ఓదార్చాడు. మర్నాడు పొద్దున్నే తల్లితో గట్టిగా చెప్పాడు. సుబ్బమ్మ వంటింట్లో చితకలబడి కళ్ళు వట్టుకుంటూ కూర్చుంది. అనండి నాయనా అనండి, నీ పెళ్ళానికి నీకు మేము నౌకరీ వాళ్ళం అయ్యాం. ఆ మహారాజే ఉంటే మాకీ గది పట్టేదా? నీవిలా అనేవాడివా? కానీవే అమ్మా. తల్లి, మన కర్మే తల్లి, ఈ ఇంట్లో మనం నోరెత్తడానికి లేదే అంటూ కూతుర్ని పట్టుకొని పోయిన మహారాజుని తలుచుకుంటూ రాగాలు పెట్టింది. ఆ రోజు నుంచి కాస్త అత్తగారి విసుగులు, ఎత్తిపొడుపులు తగ్గాయి. జానకికి కూడా కమల ఉన్నంతసేపు బాగానే ఉండేది. పిల్లాడిని కసరటం తగ్గించింది. అయినా కమలకి తను అటు గడప దాటగానే వాడిని సరిగ్గా చూడరేమో అనే అనుమానం ఉన్నా గత్యంతరం లేక ఊరుకుంది. ఆ రోజు ఆఫీసులో ఎవరో గుమస్తా చచ్చిపోయారని 1 గంట కల్లా సెలవిచ్చేశారు. ఎండలో చెమటలు కక్కుతూ వచ్చింది కమల. వీధి కొసకే బాబు ఏడుపు తారాస్థాయిలో వినిపిస్తుంటే ఎందుకు ఏడుస్తున్నాడో అనుకుంటూ గబగబా నడిచింది కమల. గుమ్మంలో అడుగు పెడుతుండగానే ఉయ్యాలలో బాబు గొక్కపెట్టి ఏడుస్తున్నాడు. గబాలున బాబు దగ్గరికి ఉరికింది కమల. ఎంతసేపటి నుంచి ఏడుస్తున్నాడో గాని బాబు మొహం అంతా తడిసిపోయి ఎర్రబడిపోయింది. ఏడ్చి ఏడ్చి ఇంక ఏడవటానికి ఓపిక లేనట్టు కమలను చూడగానే చేతులు చాపాడు 9 నెలల బాబు. గబుక్కుని ఎత్తుకొని గుండెలం అదుముకుంది. కమల జానకి కోసం చూసింది. ఎందుకు ఏడుస్తున్నాడో కారణం తెలియక అత్తగారిని అడగటానికి వంటింట్లోకి వెళ్ళింది. ఆ రోజేదో ఉపవాసం ఉండి అప్పుడే సుబ్బమ్మ ఇంత చలివిడి అరటిపళ్ళు, వడపప్పు వగైరాలు చుట్టపెట్టుకొని పలవారం చేస్తుంది. కోడలని చూడగానే కాస్త గతుక్కుమంది. వచ్చావా? కిందకి దింపటానికి లేదు, నేను మడిగట్టుకున్నాను. జానకి పక్కింటికెళ్ళింది. పాలా? ఇప్పుడేం పాలు? 12ంటికి పట్టలేదు? ఆశ్చర్యంగా అడిగింది కమల. తను ఆఫీస్కి వెళ్ళేటప్పుడు 9ంటికి పట్టి వెడుతుంది. తర్వాత 12ంటికి మళ్ళీ టైము. లేదే, అప్పుడు పడుకున్నాడు. పుస్తకాలు తెచ్చుకొస్తానని వెళ్ళింది. ఎంతకీ రాదు. ఇదిగో ఈ పలహారం కాస్త తిని మైలపడి పడదామనుకుంటున్నాను, రానే వచ్చావు నిర్వికారంగా అంది సుబ్బమ్మ. కమల నోటమాట రాకుండా నిలబడిపోయింది. 9ంటికి తాగిన పాలు దగ్గర దగ్గర 2 అవుతుంది. అంటే బాబు ఎంత లేదన్నా గంట నుంచి ఆకలికి ఏడుస్తున్నాడన్నమాట. కడుపు తరుక్కుపోయింది కమలకి. కమల తల తిరిగిపోయింది. పసివాడు ఆకలికి ఏడుస్తుంటే ఎంత నిశ్చింతంగా కూర్చొని పలహారం చేస్తుంది. రోజు ఇలాగే ఆకలికి అలమటిస్తుంటే వాళ్ళకి తోచినప్పుడు ఎప్పుడో పాలు పడుతున్నారన్నమాట. దుఃఖం పొంగిపొర్లింది కమలకి. తనని తనే తిట్టుకుంది. భుజం మీద నిస్త్రాణం వచ్చినట్టు వాలిపోయిన బాబుని గుండెలు కదుముకుంది. ఆ క్షణాన కమలకి అత్తగారి మీదే కాదు, మొగుడి మీదే కాదు, తన మీదే కాదు, అందరి మీద, ఈ ప్రపంచం మీద, మనుష్యుల మీద చెప్పలేని ఏవగింపు కలిగింది. అత్తగారిని ఆవిడ తింటున్న చలిమిడి ముద్దలా చేసి మింగాలనిపించింది. బాబుకి పాలు కలుపుతుంటే అలా చెంపలబడి కారిపోతున్న కన్నీటిని తుడుచుకునే ప్రయత్నం చేయలేదు కమల. ఆ రాత్రి కమల ఖచ్చితంగా సుబ్బారావుతో చెప్పేసింది. ఇంకో అమ్మ కన్న బిడ్డల సుఖాల కోసం నా కన్నబిడ్డను బలిపెట్టుకునేటంత త్యాగాలు చేయటం నా వల్ల కాదు. నేను మీకేమన్నా చేయగలిగిన సహాయం ఉంటే అది నా వంతు తిండి ఒక్క పూట మానడం మినహా నేనేం చేయలేను. బాబు పెద్దవాడయ్యే వరకు మళ్ళీ ఉద్యోగం ప్రసక్తి నా దగ్గర తేకండి.